అది నాకు ఆనందం కలిగించేసి విజయ్ నిజంగా అందరినీ కాడంటున్నాడు కాబట్టి నేను వాడిని కాడంటాను. వాడు అధ్యక్షుడు నేను మాట్లాడడం బాగుంది. ఇందులో మాట్లాడడానికి ఏం లేదు, వాడు చెప్పింది. హలో, యా, ఛాయ పెట్టిందే మార్జినలైజ్ వర్గాల్లో పుస్తకాలు వేయడం అనే పాయింట్ సార్. మేము 152 పుస్తకాలు వేస్తే దాంట్లో కనీసం 60 పుస్తకాలు మార్జినలైజ్ వర్గాల నుంచి వచ్చినవి. అది ట్రాన్స్లేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతరులే. మొన్న కూడా రాయలసీమ నుంచి వచ్చిన 5 పుస్తకాల్లో 4 పుస్తకాలు పూర్తిగా మార్జినలైజ్ వర్గాల నుంచి వచ్చిన పుస్తకాలు. అది అద్భుతంగా పోతున్నాయి. కాబట్టి వేయలేదు, వాళ్ళు రాయట్లేదు, వాళ్ళు అద్భుతంగా రాస్తున్నారు. వాళ్ళు కవిత్వం కూడా రాస్తున్నారు, అద్భుతంగా కవిత్వం వేస్తున్నాం. అది కాదు, అది యాజ్ ఫార్ యాజ్ దిస్ బుక్ ఈస్ కన్సర్న్ ఎప్పటి నుంచో అనుకున్నా మరీ చక్కటి లాంగ్వేజ్లో వస్తే బాగుంటుంది. నాకు 2 పుస్తకాలు ఇలాంటి ఈ భాష మనం మాట్లాడుకునే భాషలో వస్తే బాగుంటుంది. ఒకటి అంబేద్కర్ గురించిన ఈ పుస్తకం ఒకటే కాదు, అంబేద్కర్ మిగతా రచనలు కూడా. ఎందుకంటే 13 వాల్యూమ్స్ తెలుగు అకాడమీ వాళ్ళు చేశారు, కానీ అందులో ఒక్క అక్షరం ఒక వాక్యం కూడా మీరు ఎవరు చదవలేరు. అంబేద్కర్ మొత్తం వాల్యూమ్ తీసుకుంటే ఒక్క వాక్యం కూడా చదవలేరు మీరు. సో అవన్నీ రీరైట్ చేయాల్సిన బాధ్యత ఎప్పుడైనా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ పుస్తకం ప్రత్యేకించి. అలాగే మిగతావి అంబేద్కర్ అంటే ఒక కులం అనేసరి రాశాడా, మాలాల గురించి రాశాడా, అయిపోయింది. అది కాదు. ఎందుకంటే బికాజ్ ఇదే వస్తుంది అంబేద్కర్ కులం అనేసరికి. అంబేద్కర్ రాసిన మిగతా ఇతరత్ర పుస్తకాలు ఉన్నాయండి, అద్భుతమైన పుస్తకాలు. ముఖ్యంగా హిందూ స్త్రీల గురించి ఆయన చేసినటువంటి పోరాటం అయితేనే, దానివల్ల ఆయన పడ్డ అవమానాలు అయితేనే, లేకపోతే ఇతర విషయాల గురించి ఆయన టచ్ చేసిన అనేక విషయాల్లో ఇదే భాషలో వస్తే బాగుంటుంది. అది మోహన్ వెంటనే తీసుకుంటే బాగుంటుంది. కానీ మోహన్, ఐ హ్యావ్ వన్ అబ్జెక్షన్. ప్రతి పదము కూడా తెలుగులోనే ఉండాలనేటువంటి పదం నాకు నచ్చలేదు. రిజర్వేషన్, రక్షణ రిజర్వేషన్ అనండి, తప్పేం దాంట్లోనూ. సామాజిక రక్షణ అంటే రక్షణ అనేసరికి మనకి ఏదో మొత్తం క్రిస్టియానిటీకి వెళ్ళిపోతుంది. దయచేసి ఏమనుకోకండి, మరి రిజర్వేషన్ అని రాయండి. సో ఇలా కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు చూసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.